ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఎక్కువగానే ఉన్నాయి కరెక్ట్ ఛార్జీలు. అంటే లాస్ట్ ప్రభుత్వం కన్నా ఎక్కువగా ఉంది. మినిమమ్ 500 వచ్చింది, ఇప్పుడు 700 వస్తుంది. అప్పుడు ప్రజల మీద భారం పడుతుంది. పడుతుంది ఖచ్చితంగా. అంటే సూపర్ 6 పథకాలు చెప్పారు, ఇప్పుడు 10 నెలలు అవుతుంది, ఏమేమి వస్తున్నాయి సార్ ప్రజలకి? ప్రస్తుతానికైతే ఇంకేం సూపర్ 6 రాలా. ఓన్లీ పెన్షన్ తప్పించి ఇంకేం రాలా. అంటే ఖజానా ఖాళీగా ఉంది, అందుకే ఇవ్వలేమని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు గారు మొన్న అదే చెప్తున్నారు. అవును, మరి అలాంటప్పుడు వాళ్ళకి తెలుసుగా, ముందు ప్రభుత్వం వచ్చేటప్పుడే ప్రభుత్వం ప్రకటించక ముందే వాళ్ళకి తెలుసుగా ఖజానా పరిస్థితి. వాళ్ళు అంతకుముందు పరిపాలించారుగా, కాబట్టి అంతా ప్రజల మీద భారం తప్పించి వాళ్ళు చేసేది ఏముండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమరపోతులను చేశాడు అని చెప్తున్నారు. వీళ్ళు కూడా అంతేగా, సూపర్ 6 అంటే ఇంకా ఎక్కువ ఉంది. సోమరిపోతనము. ఇంకా వాడు ఫ్యామిలీ మొత్తం 15,000 ఇస్తే ఇంటి మొత్తానికి 15,000 ఇస్తున్నాడు. తర్వాత నిరుద్యోగ వృత్తి అన్నాడు, ఇంతవరకు నిరుద్యోగ వృత్తి లేదు. 1 ఇయర్ అవుతుంది. 4 లక్షల జీతాలకు నిరుద్యోగులు అన్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇంతవరకు. 1 ఇయర్ అవుతుంది అంతే. సార్ మరి అమరావతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. నేను చెప్తున్నాగా, 4 లాక్ సంవత్సరానికి 4 లక్షలు, 5 నాలుగు 20 లక్షలు అన్నారు. సంవత్సరం అవుతుంది, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాల. మెగా డిఎస్ అన్నారు, ఇంతవరకు నోటిఫికేషన్ రాలా. సార్ మెగా డిఎస్ అన్నారు. మొన్న గ్రూప్ 2 వాళ్ళు ధర్నా చేస్తూ పవన్ కళ్యాణ్ గురించి అడిగారు. ఆయన ఆ రోజు అవి ఏం వదిలేండి. ఇక వాళ్ళేమో వీళ్ళని కేసులు పెట్టుకోవడం, ఈ అంతా ప్రస్తుతానికి ఇక రాజకీయ కక్షలు తప్పి అవుతున్నాయి, కానీ ఎవరు ప్రజలకి మేలు చేసే విధంగా ఎవరు చేయట్లా. మరి ఓట్లు వేశారు కదా సార్? వేసారు, తప్పదు. ఇక వాళ్ళు కాకపోతే ఆప్షన్ అండి, వాళ్ళిద్దరే తప్పించి వేరే ఒకటి ఉండదు కదా. అది సార్ మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గెలిపించండి, దగ్గరుండి చేస్తానన్నారు, అన్నీ చూస్తానన్నారు. మరి చేయలేదుగా, ఇంతవరకు ఏం చేయలేదుగా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంకా లేదు, మేమే 15 సంవత్సరాలు ఉంటామని చెప్తున్నారు. అది ప్రజలు ఇవ్వాలి తీర్పు. వాళ్ళు అనుకుంటే కుదరదుగా. ప్రజలు ఎవరు మధ్యగా చేస్తే వాళ్ళని ఎన్నుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని బాగా చేయలేదు, తీసేశారు. వీళ్ళు కూడా అంతే, వీళ్ళు 5 సంవత్సరాలు అట్లా చేయకపోతే వీళ్ళని తీసేస్తారు. ప్రజలు తీస్తారు, వాళ్ళు అనుకుంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి పథకాలు ఏ విధంగా ఇచ్చారు సార్ గతంలో? ఆయనైతే సప్పో చేసి తెచ్చి ఇచ్చాడు. మరి వీళ్ళు కూడా ఇస్తే ఖజానా ఇంకా పూర్తి ఖాళీ అయిపోతుంది.